మేడం మెయిన్ మనకి ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది, మనకి ఎందుకనే మనస్తత్వం రావాలి. పవన్ కళ్యాణ్ అది కోరుకుంటారు. అంటే తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉండకూడదు, ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటే తీసుకున్న వాళ్ళు నిర్మూలన అయిపోతారనేసి పవన్ కళ్యాణ్ సిద్ధాంతం. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలలో అంటే ఏవి పంచకుండా, డబ్బులు పంచకుండా ఆ విలువైన రాజకీయాలు మార్పు తేవాలి అని అంటూ ఉంటారు. అలాగే మేము పోటీ చేస్తామంటారు. అలాంటి పోటీతో విజయం సాధ్యం ఇప్పుడైతే కాదు. నా అభిప్రాయ ప్రకారమే నేను చెప్తున్నాను. మినిమం 50 సంవత్సరాలు పట్టిద్దండి. ఒకవేళ నిజంగా ఆ మార్పు తీసుకురావాలంటే స్టాండ్గా నిలబడి 50 సంవత్సరాలు కష్టపడితే ఆ మార్పు ప్రజల్లో వచ్చిద్దేమో కానీ మరి నిజంగా అలాంటి ఎన్నికల్లో అప్పటి వరకు ఉంటారు. అది తప్పు మేడం. ఎందుకంటే ఈ రోజు మీరు ఎక్కడ భారీ సభలు అవుతున్నాయి, వేలాది మంది, లక్షలాది మంది, మీరు డబ్బులు ఎవరికి ఇవ్వలేదే, వాళ్ళు ఇండివిజువల్ గా వస్తారు. సభలకు రావడం వేరు, ఓటు బ్యాంక్ సభలకు రారు మేడం. ఇప్పుడు వైసీపీలు కానీ టీడీపీలు సభలు అలా పెట్టమనండి, ఎవరు తీసుకెళ్ళకండి, అలా ఒక మీటింగ్ పెట్టమనండి, ఎవరు వెళ్తారు? వెళ్ళరు, డబ్బులు ఇస్తారు, ఓకే నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు సభలకు వచ్చినంత మాత్రాన ఓటు వేస్తారని కూడా లేదనమాట. అలాంటి రాజకీయాలు మీరు నిజంగా పోటీ చేస్తారా మీకు టికెట్ ఇస్తే? అలాగే అంటే ఏమి పంచుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు నాకు ఇవ్వడం కాదు, ఎవరికి ఇచ్చినా మేము కష్టపడి పనిచేయడం ముందుకున్నాం సార్. నియోజకవర్గం ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి జనసేనలో జాయిన్ అయ్యి? నేను జాయిన్ అయ్యి 1 year అయింది. 1 year దాటింది. 1 yearలో మీకు అంటే మినిమం ఖర్చులు ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి పొలిటికల్గా వెళ్తున్నప్పుడు. మరి ఎలక్షన్లో పోటీ చేయాలంటే అంతో కొంత అమౌంట్ అయితే ఖర్చులు అయిపోతూ ఉంటాయి అనమాట. మరి అంత ఖర్చులు ఉండవాలండి. ఇప్పుడు అవతల పార్టీలో ఉన్నంత ఖర్చు మాకైతే ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే మాకున్న జన సైనికులు కానీ ఎవరైనా నాయకులు కానీ ఎవరో కూడా వాళ్ళకి వస్తే భోజనాలు, టీ, టిఫిన్లు తప్ప డబ్బులు ఇవ్వడం కానీ, మందు కానీ, బిర్యానీ కానీ ఏ జన సైనికుడు ఆశపెట్టి రారు. ఎందుకంటే వాళ్ళు స్వస్థంగా ఆయిల్ కూడా వాళ్ళు కొట్టుకుంటారు. వాస్తవం చెప్పాలి. వాస్తవంగా ఏ పార్టీలో కూడా ఇంత తక్కువ ఖర్చుతో, బడ్జెట్తో అవ్వడం చాలా కష్టం. ఏ పార్టీలైనా ఒక మండల స్థాయిలో ఉన్నా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి, ఇంకా ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే ఇంకా కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ మా పార్టీలో అది తక్కువ. ఎందుకంటే ఏ జన సైనికుడు కూడా డబ్బులు కాసిపడరు, అసలు డబ్బులే తీసుకోరు. అసలు వాళ్ళే చెప్తారు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతం మాకు చెప్తారు వాళ్ళు. ఎందుకంటే జన సైనికులు అందరూ కూడా వాళ్ళ కష్టంతో వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుని ఏ రోజు కూడా ఒకరి దగ్గర చేయి సాపకూడదనే ఉద్దేశం మెయిన్. అసలు మా పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా అదే. పెట్టేవాడు ఉంటే తీసుకున్న వాళ్ళు తగ్గిపోతారు అలాగలాగా. ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగిందంటే మా జన సైనికులు అందరినీ స్పందించి వాళ్ళకి సాయం చేయడం, అలాగే నలుగురు సాయం చేస్తుంటే అలాగలాగా పేదవాడైన నిర్మూలన అయిపోవాలి. అంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తుంది అదేగా. ఉన్నోళ్ళని కొట్టి పేదోళ్ళకి పెడుతున్నామని సంక్షేమం అంతా పేదోళ్ళకి అందేటట్టు చేస్తున్నారు. అదే చేస్తున్నారు కదా. అదే అక్కడ అతను అలా చేస్తే ఇంకేం కావాలి? ఉన్నోళ్ళు కొట్టట్లేదు, పైనుంచి మొత్తం మన ఆస్తిని అమ్మేసేస్తాను. ఎక్కడ ఆస్తులు అమ్మేస్తారు? మరి ఎక్కడ అమ్ముతుంటారు? మరి పాస్బుక్ల మీద అతను పోతే మరి తర్వాత ఆ భూమిని అతను అమ్ముతున్నామో నాకు తెలియదు. సర్వే రాళ్ళ మీద అతను ఇప్పుడు సర్వే రాళ్ళు ఎందుకు వేసుకోండి? ఏ రైతు పేరు రాసుకోలే, ఫ్లాట్ కొంటారు, ఫ్లాట్ దగ్గర రావుల పేరు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే మరి జగన్మోహన్ రెడ్డి కొనుక్కున్నట్టు. అంటే రాష్ట్రం మొత్తం అతని అండర్లో ఉన్నట్టే కదా. ఈ రాయి మీద ఫోటో పేర్లు ఎవరి వాళ్ళే ఉంటాయి సార్. జస్ట్ ఫోటో అనేది వేశారు అని నేను అనుకుంటున్నాను. అవును మేడం. ఇప్పుడు మీ ఆస్తికి మీ ఫోటో ఉండాలి తప్ప నా ఫోటో పెట్టుకుంటే ఎలాగవుతుంది? ఇంతకుముందు లేదు కదా మేడం. ఇంతకుముందు ఉంటే మీరు ఓకే. ఇంతకుముందు ఏ సీఎం పెట్టినా మీరు చెప్పింది అంగీకరిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎవరు ఫోటోలు కానీ ఇవి లేవు. పాస్బుక్ ఫోటోలు ఎక్కడైనా చూసారా? ఇప్పుడు ఎవరో పాస్బుక్కి మన ఫోటో ఎందుకు మేడం? ఇప్పుడు ఎవరో పెట్టిన పథకాలకి మన ఫోటోలు పెట్టకూడదు కదా. ఆ రోజు రాజశేఖర్ రెడ్డిని నమ్మే కదా జనాలు అందరూ ఓట్లు వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండి పాస్బుక్లు ఉన్న వాళ్ళందరూ మరి మాకొద్దు అని చెప్తే అప్పుడు ఏమన్నా మార్పు వచ్చిద్దేమో. వద్దని చెప్పడానికి అంత ధైర్యం వీళ్ళకి ఎక్కడ మేడం? ఇంకా అదే కదా స్వతంత్రం 76 సంవత్సరాలు అయింది వచ్చా అంటారు కదా. స్వతంత్రం అయితే పూర్తిగా రాలే. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు చాలా బెస్ట్. ఎందుకన్నారు ఆ మాట అంటే వాళ్ళు ఏది కట్టినా 200 సంవత్సరాలు ఉంటున్నాయి. ఒక హైకోర్టు కానీ, కోర్టులు కానీ, హాస్పిటల్ కానీ, అలాగే రైల్వే స్టేషన్లు కానీ. అలాగే వీళ్ళు కట్టినవి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు. పోజీలో 4 కోట్లు పెట్టి బస్ స్టాండ్ కడితే వెంటనే పడిపోయింది. అంటే బ్రిడ్జిలు కూడా పడిపోతున్నాయి. అంటే మన క్వాలిటీ అలాంటిది. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు చేసిన అన్నీ సమకూర్చి బ్రిడ్జిలు కానీ, వాటర్ కానీ చిన్న అన్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు కదండి. అక్కడ బ్రిడ్జి కట్టారు, అక్కడ కాంట్రాక్టర్ ఎవరు, ఇవన్నీ కూడా ఆయన వచ్చి ఇనిషియేషన్ తీసుకోరు. ఏమన్నా తప్పు పెద్దది కనుక జరిగితే ఆయన ఏదన్నా శిక్ష వేయడానికో లేకపోతే ఏదో సంతకాలు పెట్టడానికి చూస్తుంటారు. కానీ అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి చూడాలి అని అంటే అంత పెద్ద స్థాయిలో ఎలా చూడరు మేడం. మరి ఇంజనీర్లు అందరూ ఉన్నారు కదా, టెక్నీషియన్ అంతా ఉన్నారు కదా. అసలు ఇది దీని ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందనేసి దానికి
లైఫ్ ఉంటుంది కదా, లైఫే తగ్గిపోతుంది. ఆ లైఫే కాదు, మన లైఫే తగ్గిపోయింది. ఈ ఫుడ్, ఈ మద్య నిషేధం అన్నారు, ఈ మందు తాగిన వాళ్ళు కూడా 50 సంవత్సరాలు 20 సంవత్సరాలకి చచ్చిపోతుంటారు. ఎందుకంటే మరి చచ్చిపోతున్నారంటే మీరు మేనిఫెస్టోలో మద్య నిషేధం అని పెడతారా జనసేన వాళ్ళు? పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా చెప్పలేదు కదా మద్య నిషేధం అని, మోసం చేయలేదు కదా. కాదనేసి ప్రతి దేశాలు అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో మద్యం ఉంది. ఎక్కడో ఒకసారి తీసారు, ఎన్టీ రామారావు కూడా అప్పుడు గెలిచారు. అదే పెట్టి ఈరోజు వీళ్ళు గెలడానికి చేశారు. కాబట్టి అంతే తప్ప మద్య నిషేధం అనేది సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు. కానీ ఆ మద్య నిషేధం చేయకుండా మద్యం ఉంది, మంచి బ్రాండ్లు అమ్మితే ఆరోగ్యమే తాగిన అంటే దాన్ని మెయింటెనెన్స్గా చేస్తే అది ఉంటే ప్రతి దేశంలో మద్యం లేకుండా ఏ దేశం లేదు, ఏ రాష్ట్రం లేదు. అయితే దాన్ని కూడా వీళ్ళు ఒక మందును కూడా వీళ్ళు సొంత బ్రాండ్లు పెట్టి వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకొని ఇతని వ్యాపారం చేసుకుంటారు తప్ప అప్పుడు 175 నియోజకవర్గాలు ఎన్నో షాపులు ఉండి ఎంతోమంది ఆ షాపులు పాటలు పాడుకుని అందులోనూ 10 మంది బతికోరు. అంటే ఆ బతుకులు కూడా ఇతను తీసాడు. ఇప్పుడు మద్యం నిషేధం అంటే సంక్షేమం అమలు అవ్వాలి అని అంటే మనకి డబ్బులు అనేవి ఉండాలి గవర్నమెంట్. మద్యం ద్వారానే వస్తుంది కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారని చెప్తున్నారు. అలా అని మద్య నిషేధం అన్నారు కానీ మేము ఇప్పుడు అమలు చేశామని వాళ్ళు కూడా చెప్పట్లేదు గవర్నమెంట్. అలా చెప్పారు కదండి. అప్పుడు మద్య నిషేధం చేస్తే ఓట్లు ఆడడానికి వెళ్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఎలాగ వెళ్తాను రోడ్లు ఆడడానికి? 95% అమలు చేశాం కానీ 100% అమలు చేశాం పథకాలు అని కూడా వాళ్ళు కూడా చెప్పట్లేదు కదా. ఆ 5%లో మద్య నిషేధం మేము చేయలేకపోయాము. రాజధాని పథకం కాదు కదండి, పోలవరం పథకం కాదు, రాజధాని పథకం కాదు. పథకాలు అంటే ఫ్రీగా ఇచ్చిన పథకాలు. ఫ్రీగా ఇతను ఇంట్లో సొమ్ము అవ్వట్లేదు కదా, ఇవ్వట్లేదు. రోజు అప్పుడు చెప్పింది కదా చంద్రబాబు ఇస్తున్నప్పుడు, నీ ఇంట్లో సొమ్ము ఎత్తాను, నీ బాబు సొమ్ము ఎత్తాను, నీ అయ్యి సొమ్ము ఎత్తాను అనేది. మరి ఇది అది వర్తిస్తుంది కదా, వైసీపీ వాళ్ళు కూడా అదే వర్తిస్తుంది. అదే అవును, ఈ సొంత సొమ్ము కాదు కదా, ట్యాక్స్ రూపంలో. అవును, ఎవరికి ఏం ఒక జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు ఉన్నాయి, ఒక 100 కోట్లైనా పేదలకి నేను ఈరోజు డొనేషన్ ఇస్తానని చెప్పారా? లేదు. మరి ఏం చెప్పరు, ఇవ్వచ్చు కదా. పేదలకు కాదు ఈ ప్రాజెక్ట్ నేను 100 కోట్లు డొనేషన్ ఇస్తాను నా సొంత సొమ్ము అని చెప్పొచ్చు కదా. ఏమీ లేదు, రోడ్డు అంటే పోయినాడు ఆవిడకి దెబ్బ తేలితేనే మీరు ఇస్తారు ఒక 500 1000 రూపాయలు మనసు కలిగి. మరి రాష్ట్రం నిన్ను నమ్మే ప్రజలందరూ కూడా 151 సీట్లు తెప్పించారంటే సామాన్య విషయం కాదు. అంటే మీరు ఏదో చేస్తారనే కదా ఇచ్చారు. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఈరోజు మీరెందుకు ఎన్ని పాటలు పడాలి? ఓటనే వేసేవాడు ఆవిడ కూడా. మీరు ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు 2సారి ఎలా గెలిచారు? ఆ దమ్ము ఉంటే మీకు భయం ఉండదు. మీలో దమ్ము లేదు, మీ తప్పులన్నీ బయటపడిపోతారు. వాళ్ళు భయపడుతున్నారని భయపడుతున్నారు. 175 వై నాట్ అంటుంటే 175 అనేది ప్రపంచంలో కూడా రాని మాట. అంటే అది ఎలాగంటే మీరు మరి దాన్ని ఎలాగ ఏమరించాలో తెలియట్లే. ఇప్పుడు ఎక్కడో కూడా అపోజిషన్ లేకుండా ఉండాలి అనుకుంటే మరి ఎలక్షన్ పెట్టడం మానేయడమే. అంటే అపోజిషన్ కూడా మెచ్చుకునే విధంగా మా పథకాలు ఉన్నాయని వాళ్ళ కాన్ఫిడెన్స్ అని. మరి ఎంత పథకాలు నేను ఎంత వ్యతిరేకత ఎందుకండి ప్రజల్లో? ఎక్కడికి వెళ్ళి వ్యతిరేకత ఎందుకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న రుషికొండకు వచ్చారు, ఎందుకు ఆపాలి? ఆంక్షన్ పెట్టక్కర్లేదు కదా. మీరు అక్కడ మంచి పని చేసినప్పుడు మీరు ఎందుకు ఆపాలి? వీళ్ళు చూస్తారు వచ్చేస్తారు. ఇతనికి ఆకు చేసిరు కదా కొండను గట్ట, మీకు వాళ్ళు చేసిన ఆకుపోయిన వీళ్ళు చేసిరు కదా. మాకు సగం ఇచ్చాను నేను అడగరు కదా ఏ పార్టీ వాళ్ళు, చూసి వస్తారు. అలాగే ఎర్రదెబ్బలు ఎంతో ప్రసిద్ధి పొందిన టూరిజం ప్లేస్, దాన్ని కూడా విజయసాయి రెడ్డి గారు మొత్తం అక్కడ ఎన్నో ఎకరాలు షాప్ చేసి టూరిజం ప్లేస్ ఉన్న మట్టిని తీసుకొచ్చి వీళ్ళు రోడ్లు వేసుకుంటారు. ఎంతో ప్రసిద్ధి పొందింది. అంటే ప్రపంచంలోనే ఎంత అయింది ఎర్రమట్లు అంటే ఎర్రదెబ్బలు. అలాంటిది కూడా వీళ్ళు వదలట్లేదు. ఎక్కడైతే మనుషులు సంచరించరో అక్కడ ఎవరు ఉండరో అలాంటివన్నీ వీళ్ళు కబ్జా చేసుకుంటారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటున్నారు, ఆరోపణలేనా? ఆధారాలు లేకుంటే ఎవరు మాట్లాడుతారు మేడం? మరి మరి పవన్ కళ్యాణ్ వెళ్తే చెప్పాలి కదా ఇది కాదనేసి. అక్కడ రైతులు చెప్తున్నారు, అక్కడికి వెళ్తే మేము వెళ్ళాము కూడా దెబ్బల దగ్గరికి. ఆ రైతులు భయపెట్టి అదంతా డీపట్ట అవన్నీ పట్టాల దగ్గర తీసుకుంటారు భయపెట్టి. ఇప్పుడు పార్టీ ఉందో మీరు ఏం చెప్తే అదే అనాలి. ఆ రైతులు కూడా అందరి కూడా లాక్కొని 100 ఎకరాలు కబ్జా చేసి మీ నచ్చినట్టు లేఅవుట్లు వేసుకొని నచ్చినట్టు ఎర్రదెబ్బలు తవ్వేసి టీవీలో అంటే అన్నింటిని చూపెట్టారు కదా మేడం. అక్కడ కూడా మరి వాళ్ళు వెళ్ళకంట ఆంక్షలు పెట్టి ప్రజలు కూడా వెళ్ళకంట. కొన్ని పవన్ కళ్యాణ్ ఒక్కలే వెళ్ళారు చూసుకోవడానికి కానీ ఇక్కడ ఎర్రదెబ్బలకు కానీ ఆంక్షలు పెట్టకూడదు కదా మేడం. ఇప్పుడు నీకు తప్పు చేయలేదు, ప్రజలందరూ చేంజ్ చేస్తారు, చూసి వెళ్ళిపోతారు కదా. అక్కడ ఏ తప్పు చేస్తే అలా అయ్యో ఇది తప్పు అని అంటారు. ఇప్పుడు రుషికొండ దగ్గర కడతాను, అక్కడ టూరిజం కడతామని రోజు అంటుంది. మరి ఏదో ఒకటి మేము పేపర్ స్టేట్ ఏమంటున్నాం, రాజధాని టూరిజం గవర్నమెంట్తో టూరిజం, అది టూరిజం ప్లేసు, ఇంకేది కట్టడానికి లేదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఇది ఏది కడుతుందో తెలియాలి కదా. రోజు ఏమించి టూరిజం అంటారు, ఇంకొకరు ఏమించి రాజధానికి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి ఇల్లు అంటారు, ఒకరు ఒక ఆఫీస్ అంటారు. క్లారిటీ లేదు. ఇప్పుడు క్లారిటీ లేని ప్రభుత్వం
ఇప్పుడు 151 వచ్చిందని చెప్పుకోవడం తప్ప వీళ్ళు ప్రజలు ఇచ్చారు, దాన్ని మనం ఎలాగోలాగా దాన్ని ఇంకా డెవలప్ చేసి తప్పులేదు. 175 కోరుకోవడం తప్పు నేను అనట్లేదు, కానీ దానికి తగ్గట్టు పని చేయాలి. పని చేస్తే మీరు ఒకటి అడగక్కర్లే, ప్రజలే వేస్తారు. మీరు ఎందుకు బతి వాళ్ళకోవాలి? డబ్బులు ఇవ్వాలి, మందు ఇవ్వాలి, అవే ఓకండి. మీరు కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ నాయకులకి కానీ ఆ పార్టీకి కానీ మీరు డబ్బులు ఇవ్వకుండా మందు ఇవ్వకుండా రాజకీయం చేయండి. ఎవరు కాదంటారు? ప్రజలు కూడా బాగుపడతారు. ఈ 4 రోజులు మందు ఇస్తారు, ఎలక్షన్ 4 రోజులు ఇంత వాళ్ళు కొనుక్కుంటారు కదా, అంత డబల్ లాగేస్తుంటారు. ఇదే మందు తాగితే ఎవరు కూడా బతకరండి. ఎందుకంటే యాసిడ్ మందు అంతా. ఇంతకుముందు సారా దొరికేది, ఆ సారా బెస్ట్ దీని మీద. ఆ సారాకి రంగులు వేసి కలిపేసి మందు కింద అమ్ముకుంటారు. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికి డబ్బులన్నీ, ఓ ఫోన్పే ఉండదు. ఇప్పుడు ఏది చూడండి, మనకి ఫ్రీగా వచ్చిన ఇసుక కూడా గవర్నమెంట్కే, ఫ్రీగా వచ్చిన ప్రకృతితో వచ్చింది కూడా కేజీలకి అమ్మితే ఇంకెంతకంటే దూరం ఉంది. రేపు పొద్దున్న నీళ్ళు కూడా అమ్ముతారు, గాయలు అమ్ముతారు వీళ్ళు. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ కూడా అమ్మారు కదా, ఎలాగమ్మారు? ఆ రోజు చిరంజీవి గారు ఎంతో మంచి మనసుతోటి ఎన్నో సిలిండర్లు ఇచ్చారు రాష్ట్రానికి. ఎందుకు ఇచ్చారు? అతనికి ఉంది కాబట్టి మంచితనం పెడదామని ఆలోచన. అతను డబ్బు ఉంది, అభిమానులు ఉన్నారు, అలాంటి ఆలోచన అందరికీ రావాలి. కొంతమంది పెట్టారు, అందరికీ పెడితే ఇంకా నలుగురు చేతులు వేస్తే ఇంకా ఫ్రీగా అవుతుంది. అంటే ఇంకో ఎవరైతే నాకు కించపరచడం కాదు, ఆ హృదయం రావాలి, పెట్టే గుణం రావాలి అంటారు. పవన్ కళ్యాణ్ గారు కులం కాదు మనకు ముఖ్యం, గుణం అని చెప్పారు. ఎందుకంటే పెట్టే గుణం రావాలి, అది పేదవాడికి ఉంటుంది. కులం ముఖ్యం కాదు అనుకుంటేనే ఆ కులం వరకు గ్యాదర్ అయ్యి కలవడము, కాపుల వరకు ఒక మీటింగ్ పెట్టడం, లేకపోతే ఇలా కులం ముఖ్యం కాదనుకుంటూనే క్యాడర్ని అలా పెంచుకుంటారు. అతనప్పుడు మీటింగ్ పెట్టలేదు మేడం. ప్రతి కులం వాళ్ళు మీటింగ్ లేరే పెట్టుకుంటారు. ఎవరు అలా ఎస్సీలు అవ్వచ్చు, ఎస్టీలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు. అతనికి అపాయింట్మెంట్ తీసుకొని మా అందరం మేము వస్తామన్నా అనేసి అంటేనే అతను అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.